జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ ఛానల్. అండ్ అలాగే ఈరోజు వచ్చేసి మంచి టేస్టీ స్వీట్ తోడు వచ్చిందనమాట. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా ఈ టైప్లో స్వీట్ చేసి పెట్టండి, మిమ్మల్ని అసలు మర్చిపోరనమాట. ఈ స్వీట్ తోటి మీరు అలా గుర్తుండిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చండి, బయట నుంచి ప్రత్యేకంగా దీనికోసం కొనుక్కరావాల్సిన అవసరం ఏమీ లేదనమాట. జస్ట్ బియ్యము, పచ్చి కొబ్బరి, బెల్లం ఉంటే మీరు ఈ స్వీట్ హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మనకి చూడటానికి ఒక జెల్లీ లాగా ఉంటుందన్నమాట, చాలా సాఫ్ట్గా నోట్లో కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చి తీరుతుంది. ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, పిల్లలకి పెద్దలకి. అయితే చేసుకునే ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా మీరు తినే ప్రతి బైట్లో ఒక మంచి ఫీల్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఈ స్వీట్ని. అయితే ఈ స్వీట్ని ఇట్లానే తినొచ్చు, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని కూడా స్వీట్ లాగా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. లేదంటే హల్వా లాగా ఇలా కట్ చేసుకొని కూడా తినేసేయచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది రైస్ అనమాట. ఈ రైస్ని బాగా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగైతేనే ఇది మిక్స్కి వేసుకున్నప్పుడు మనకి థిక్ మిల్క్ లాంటిది వస్తుందన్నమాట. ఇప్పుడు 2 కొబ్బరి చిప్పలు తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. కొబ్బరి క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి కొబ్బరే కాబట్టి. అది కొద్దిగా డ్రై అయిన కొబ్బరి అయితే అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలాగ నానిపోయిన రైస్ని 1 కప్పు తీసుకొని మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతోటి రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పుల కొబ్బరి తీసుకోవాలి. రైస్ కంటే మనకి కొబ్బరి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని. ఇప్పుడు ఇందులో కొంచెం మనము పాలని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఒక స్ట్రైనర్లో వేసేసుకొని మిల్క్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఈ స్వీట్కి మనకి సపరేట్గా నెయ్యి ఏం వాడాల్సిన పని లేదండి. కొబ్బరిలో నుంచి వచ్చే ఆ ఆయిల్తోనే ఈ హల్వా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇట్లా పాలు కలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో నుంచి కూడా పాలని సపరేట్ చేసుకోవాలి. నేనైతే ఈ ప్రాసెస్ ఒక 3 టైమ్స్ చేశాననమాట. మిక్సీకి వేయడం, ఇందులో వేయడం, పాలు కలెక్ట్ చేయడం, మళ్ళీ కొన్ని నీళ్లు వేయడం, మిక్సీకి వేయడం, అట్లా ఒక 3 టైమ్స్ చేసుకున్నాను. ఇట్లా పాలన్నీ సపరేట్ అయిన తర్వాత మనకి మిగిలిపోయినది ఉంది కదా, దీంతో కూడా ఒక మంచి రెసిపీ చేయొచ్చు. నేను దాన్ని కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ పాలని మనము మెజర్ చేసుకోవాలి. ఈ పాలు అనేవి ఎన్ని కప్పులు వస్తే అన్ని కప్పుల నీళ్లు పోసుకోవాలి. 12 కప్పులతో కొలవకుండా ఒక పెద్ద బౌల్లో నేను ఈ పాలని మెజర్ చేశాను. 1 కప్పు ఫుల్ పెద్ద కప్పు పాలు వచ్చాయి, దాంతోపాటు 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ చేసుకొని ఈ పాలను ఏం చేయాలంటే అందులో వేసుకోవాలి. వేసేటప్పుడు మీరు చూసే ఉంటారు, వేస్తూ ఉన్న ప్రాసెస్లోనే అది కొంచెం ఉండలు కట్టినట్టుగా కనిపించింది కదా, అలాగా ఉండలు కట్టకుండా కంటిన్యూగా పాలు పోసినప్పటి నుంచి ఇది దగ్గరగా హల్వా అయ్యేంత వరకు మనం పక్కనే ఉండి దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. దాదాపు ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట ఈ రైస్ బ్యాటర్ అనేది. దీన్ని ఇంకా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. కొంచెం ఓపిక, కొద్దిగా టైం కేటాయిస్తే మంచి స్వీట్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని కలుపుతూనే ఉండాలి. మనం ఇన్ కేస్ కలపడం ఆపేసామనుకోండి, పిండి ముద్దల్లాగా ఉండల్లాగా కట్టేస్తుంది కాబట్టి స్వీట్ చూడడానికి జెల్లీలాగా ఫస్ట్ అయితే రాదనమాట, టేస్ట్ కూడా అంత బాగుండదు. ఇలాగా ఒక 15-20 నిమిషాల తర్వాత లైట్గా మనకి చూస్తున్నారు కదా వీడియోలో, ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. ఇంకా ఇది చాలా దగ్గర రావాలన్నమాట, అంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేంత వరకు ఉడికిస్తూ ఉండాలి. మనం పాలు పోసినప్పుడు ప్యాన్ నిండా ఉంది, ఇది ఉడికిన తర్వాత దాదాపు హాఫ్కి వచ్చేసింది అనమాట. ఇంకా కూడా దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, ఇంకా కొంచెం కూడా మనకి ఆయిల్ రిలీజ్ అయినట్టుగా కనిపిస్తుంది కదా, ఇలాగే ఇంకొక 10 నిమిషాల పాటు బాగా ఉడికిస్తూ ఉండాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము బెల్లాన్ని తురుముకోవాలన్నమాట. ఇలాగా ఆలు స్లైసర్ తోటి బెల్లాన్ని తురుముకుంటే మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా మిక్సీకి వేసినంత మెత్తగా వస్తుందన్నమాట బెల్లము. ఇప్పుడు మీరు తినే స్వీట్ తగ్గట్టు మీరు ఎక్కువగా తింటే ఎక్కువగా, లేదంటే కొంచెం తక్కువగా తింటే తగ్గించి బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ఫుల్ కప్పు, అంటే మనం రైస్ ఎంత తీసుకున్నామో ఆ ఫుల్ కప్పు బెల్లాన్ని అయితే వేసుకున్నాను. కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా వేసేసి పిండిలో బాగా ఉడకనివ్వాలి.
బెల్లం యాడ్ చేయడం వల్ల మళ్ళీ లూజ్ అయిపోతుందనమాట. మళ్ళీ దీన్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లో బాగా కుక్ చేస్తూ ఉండాలి. ఈ స్వీట్ మొత్తం గూడా మీడియం టు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయాలనమాట. హై ఫ్లేమ్‌లో చేస్తే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఇలాగ దగ్గరకొచ్చిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! కాస్త పాన్ నుంచి సెపరేట్ అయినట్టుగా ఉంది గదా! ఇంకా 2 నిమిషాల్లో మన స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. నేనైతే కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ అలాగే కొద్దిగా నెయ్యి బౌల్‌కి వేసేసి అందులో మన స్వీట్‌నైతే డ్రాప్ చేస్తున్నాననమాట. చూడండి ఈజీగా ఎలా డ్రాప్ అయిపోతుందో. చాలా టేస్టీగా ఉంటది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా అందరికీ నచ్చి తీరుతుందనమాట. ఇది మొత్తం చల్లారిన తర్వాత చూడండి బౌల్ నుంచి ఎలా సెపరేట్ అవుతుందో. మీరు బౌల్‌కి నెయ్యి అప్లై చెయ్యకపోయినా కూడా ఇలాగే సెపరేట్ అవుతుందనమాట. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టి మనము రివర్స్‌గా దీన్ని బయటకి తీసేసుకుందాము. చూడండి ఎంత జెల్లీలాగా ఉందో. చాలా బాగుందనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంది. చూడటానికి ఎంత అట్రాక్టివ్‌గా ఉందో తినటానికి కూడా అంతే టేస్టీగా ఉంది. చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుందనమాట. అలా ఈజీగా వాళ్ళ నోట్లో పెడితే సాఫ్ట్‌గా అలా నోట్లోకి వెళ్ళిపోతుంది. అంత సాఫ్ట్‌గా టేస్టీగా ఉంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.